Hello students, చూడండి సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ పోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 14 ఎలిప్స్లో మనకు 4 మార్క్స్ రెండు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15లో హైపర్బోలా వస్తాయి. ఈ రెండు తప్ప నెక్స్ట్ ఉన్నప్పుడు క్వశ్చన్ నెంబర్ 16లో డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ ఎలా ఉంటాయో నేను చెప్తాను ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 0 to π/2 a sin x plus b cos x by sin x into dx. ఇది ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఈ 4 ఒకటే మెథడ్. ఇది 2024 మార్చిలో ఏపీ స్టూడెంట్స్ అడిగాడు మరి ఈ ప్రాబ్లం. కాబట్టి ఈ 4 ఇంపార్టెంట్. ఈ 4లో ఏదో ఒకటి అడుగుతారు. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఒకసారి ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం రాసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x into dx. డెఫినెట్ ఇంటిగ్రల్ లో గుర్తుపెట్టుకుంటున్నా, ఖచ్చితంగా 0 to π/2 ఉండాలి. అంటే ఇంటిగ్రల్ 0 to π/2 ఈ ఫామ్లో ఉంటే మనం ఇది ఏ ఫామ్లో ఉన్నట్లుందంటే ఇంటిగ్రల్ 0 to a f of x into dx ఈక్వల్ టు, అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉండాలా, 0 to a ఫామ్లో ఉండాలి. ఏ అనేది π/2, 0 to a f of x into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫామ్లోకి రాచాలి. ఈ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే 0 to π/2 ఫామ్లో ఉంటే 0 to f of x అంటే అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది, నేను ఏమేస్తున్నా అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ రాసాను. ఇప్పుడు ఇది ఈ విధంగా దీన్ని రాద్దాం. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x into dx. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు మనకు ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఇంటిగ్రల్ 0 to π ఏ అంటే ఏ మార్చాలి అంటే దీన్ని రాసుకుంటాం. ఐ ఈక్వల్ టు 0 to π/2 a sin ఎక్స్ప్రెషన్ రాస్తాను అమ్మా, అప్పర్ లిమిట్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ బి, ఎక్స్ బదులు ఏం రాస్తాం కాస్ π/2 మైనస్ ఎక్స్ బై కింద అంతేమ్మా సైన్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ π/2 మైనస్ ఎక్స్. మనము సైన్ థీటా మైనస్ సైన్ 90 మైనస్ థీటా ఏం రాస్తాం కాస్ ఎక్స్, లైక్ కాస్ 90 మైనస్ థీటా ఏం రాస్తాము సైన్ ఎక్స్ రాస్తాం. π/2 అంటే ఏంటి అంటే రెండు అడ్డ గీతలు, రెండు నిలువు గీతలు, ఒక అడ్డ గీతలు ఉంటే దాన్ని పై అంటాం. π/2 అంటే 180/2, 2 1 జా 2 9 జా అంటే 90 degrees అని అర్థం. అంటే π/2 అంటే వాల్యూ ఎంత 90 degrees. ఇది ఏ ఫామ్లో ఉంది సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ ఎక్స్, అది గుర్తుపెట్టుకో. లేదు సార్ నాకు ఈ ఫార్ములా సార్ అంటే గుర్తు సైన్ ఉన్న సాట్ అంతా కాస్ రై, సైన్ ఉంటే కాసు, కాస్ ఉంటే సైన్. అంటే ఐ ఈక్వల్ టు 0 to π/2 ఏ సైన్ ఉంది కదా, సైన్ బదులు ఏం రాస్తావు కాస్ ఎక్స్ రై, కాస్ ఎక్స్ ప్లస్ బి, ఇక్కడ కాస్ ఉంది సైన్ ఎక్స్ రై, సైన్ ఎక్స్ బై ఇక్కడ సైన్ ఎక్స్, సైన్ ఉంది కదా ఏం రాస్తావు కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఉంది సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అప్పుడు ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు, ఇది ఈక్వేషన్ అంటే 0 to π/2 ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈక్వేషన్ 2 మా 0 to π/2 ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్.
ఇప్పుడు ఈ మొత్తం ఒకటి రాసాం అనుకో, I ప్లస్ I ఏమవుతుంది 2I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 5/2. చూడమ్మా, ఈ మొత్తాన్ని కలిపేస్తే ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది, కాస్ ఈడ A ప్లస్ బి ఉంది, ఈడ A ప్లస్ ఉంది. ఈ రెండుని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది A సైన్ ఎక్స్ ప్లస్ A సైన్ ఎక్స్. ఈడ సైన్ ఉంది, ఈడ చూడమ్మా, ఈడ A ఉంది, ఈడ A ఉంది, ఏ కామన్ తీసి ఏముంది కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది అమ్మా, బి కామన్ తీసి ఏమవుతుంది కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కింద ఏముందమ్మా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడడా ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏ కామన్ తీసి ఏమవుతుంది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, బి కామన్ తీసి ఏమవుతుంది కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. చూడమా ఇప్పుడు 2I ఈక్వల్ టు ఏ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ రెండు ఒకటే కదా, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అన్న కాస్ ఎక్స్ ప్లస్ రెండు ఒకటి ఉన్నాయి, ఒకటి కామన్. ఇప్పుడు ఒకటి కామన్ చేసేది ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ 0 to 5/2 ఇంటూ డిఎక్స్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం వెళ్తాయి 2I ఇంటిగ్రల్ 0 to 5/2 ఏ ప్లస్ బి ఇంటూ ఏం లేదంటే ఏముంది 1 ఇంటూ డిఎక్స్ అన్నట్లు. ఏ ప్లస్ బి అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట తీసాం మనం. ఇప్పుడు 2I ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్. ఏం లేదంటే 1 ఉంటుంటే కదా, అప్పుడు ఏం చేస్తావు 2I ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటిగ్రల్ 1 ఇంటూ ఏంటి ఎక్స్ అప్పర్ లిమిట్ లోయర్ ఎక్స్ ఇంటూ 5/2 0. 2I ఈక్వల్ టు ఏ ప్లస్ బి అప్పర్ లిమిట్ అనేది 5/2 మైనస్ లోయర్ లిమిట్ 0. 5/2 మైనస్ 0 అంటే 5/2. అప్పుడు ఈ 2 రోజులు పోతే ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ 5/4. ఇది ఆన్సర్ మనకి 5/4. ఒకటి గుర్తు చూడండి, మీకు ఇలా 0 to 5/2 ఇలా ఉంటాయి అంటే సైన్ కాసు ఉండి ఇలా ఉంటే ఖచ్చితంగా దాని ఆన్సర్ ఏమొస్తుందంటే 5/4. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ రెండు సేమ్లో ఈ క్వశ్చన్ అయినా సరే, ఈ క్వశ్చన్ అయినా సరే, ఏదో ఒక క్వశ్చన్ చెప్తాను, మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చెప్తాను, ఈ క్వశ్చన్ మీరు చేసుకోండి. సేమ్ ఈ క్వశ్చన్ చెప్తాము. ఇంటిగ్రల్ 0 to y ఇంటిగ్రల్ 0 to 5/2 కాస్ పవర్ 5/2x బై సైన్ పవర్ 5/2x ప్లస్ కాస్ పవర్ 5/2x ఇంటూ డిఎక్స్. ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి, చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం అవుతాం. ప్రాబ్లం ఇచ్చినాడు ఇంటిగ్రల్ 0 to 5/2 I అనుకుందాం. I ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకు కాస్ పవర్ 5/2 ఎక్స్ బై సైన్ పవర్ 5/2x ప్లస్ కాస్ పవర్ 5/2x ఇంటూ డిఎక్స్. దీని ఆన్సర్ డైరెక్ట్ ఏం చెప్పొచ్చు 5/4 చెప్పొచ్చు. ఎట్లా గుర్తు కాసు సైన్ అంటే పైన కింద ఏదో ఒకటి ఉంటావు ఇలా ఉంటాను. ఈ ఫామ్ నుండి 0 to 5/2 అనుకో, దీని ఆన్సర్ డైరెక్ట్ ఏంటమ్మా 5/4 అని చెప్పొచ్చు ఆన్సర్. ఇప్పుడు చూడండి I ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రల్ 0 to a f of x ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 0 to a f of అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో లేదా, ఇప్పుడు రాద్దామా I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 5/2 కాస్ 5/2 ఎక్స్ బదులు వేస్తావు 5/2 మైనస్ ఎక్స్. 5/2 ఏంటి అప్పర్ మైనస్ ఎక్స్ బై కింద ఎడమా సైన్ 5/2 ఎక్స్ అంటే 5/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ 5/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఎట్లా ఉంది 5/2 అంటే కాస్ 90 అంటే సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది కాస్ ఎక్స్ ఏమవుతుంది సైన్ ఎక్స్. అదేవిధంగా అంటే I ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 1 ఇంటిగ్రల్ 0 to 5/2 అది లేదనుకో గుర్తు ఏం చెప్పాను కాస్ ఉంటే సైన్ రాయన్న. ఇక్కడ ఏమో రాస్తావు సైన్ 5/2x
బై సైన్ ఉంది ఏమో రాస్తావు కాస్ రాస్తావు కాస్ 5/2x ప్లస్ కాస్ ఉంది సైన్ 5/2x ఇంటూ డిఎక్స్ ఇది ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటూ ఈక్వేషన్ 2 ఇప్పుడు వేస్తామా ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఈక్వేషన్ ఉంటే ఇది కదా ఇంటిగ్రల్ 0 to 5/2 cos power 5/2x by sin power 5/2x plus cos power 5/2x dx plus second equation. So 0 to 5/2 sin power 5/2x by cos power 5/2x plus sin power 5/2x into dx. I plus I am 2i equal to 0 to 5/2 ఈ రెండు యాడ్ చేస్తాం అప్పుడు అది కాస్ పవర్ 5/2x ప్లస్ సైన్ పవర్ 5/2x బై ఎల్సిఎం ఒకటి వస్తుంది ఒకటి ఎల్సిఎం ఏదో ఒకటి తీసుకుంటే కాస్ పవర్ 5/2x ప్లస్ సైన్ పవర్ 5/2x ఇంటూ డిఎక్స్ ఇప్పుడు 2i ఈక్వల్ టు 0 to 5/2 కాస్ పవర్ ఎక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది అంటే 1 ఇంటూ డిఎక్స్ అంటే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ 5/2 0 అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సపరేట్ అంటే 2i ఈక్వల్ టు 5/2 మైనస్ 0 అంటే ఏమొస్తుంది మా ఇప్పుడు 2i ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇటు వదిలితే i ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇప్పుడు సేమ్ కదా ఇక రిమైనింగ్ సైన్ పవర్ 5x బై సైన్ పవర్ x ప్లస్ కాస్ పవర్ x అది నువ్వు చేసుకోండి అది మీరు చేసుకోండి ఓకేనా ఇంకో ప్రాబ్లం ఉంది అది నేను చెప్తాను నెక్స్ట్ చూడండి మా ఈ ప్రాబ్లం చెప్తాను ఇది సేమ్ మోడ్ ఇది చెప్పాను ఇది బౌండరీ గ్రాఫ్ గీసి గీస్తాము ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఇది చెప్తాను ఇది ఏపీ స్టూడెంట్స్కి అడిగారు ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్కి అడగచ్చు లేదంటే ఏపీ స్టూడెంట్స్కి మళ్ళీ అడగచ్చేమో బట్ ఇది చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెన్స్ చూడండి ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం రాసుకున్నాం ఏమని ఇచ్చారు చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకు ఇంటిగ్రల్ 5/6 5/3 square root of sin x by square root of sin x plus square root of cos x into dx ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం ఇంతకుముందు ఏం చెప్పాను 0 to 5/2 0 ఉండాలి కానీ ఇది 0 లేదు రెండు దానికి వాల్యూ అప్పర్ లిమిట్ వాల్యూ ఉంది లోయర్ లిమిట్ వాల్యూ ఉంది అప్పుడు దీన్ని ఏం చేసుకుంటారంటే ఇంటిగ్రల్ a to b f of x into dx is equal ఇంటిగ్రల్ a to b ఇక్కడ గుర్తుపెట్టుకో f of లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ x into dx ఇది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు 2 వాల్యూస్ వస్తాయి అది 0 to 5 అంటే అప్పర్ లిమిట్ మైనస్ x రాస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఫార్ములా ఇప్పుడు చూడండి ఇది i అయిపోయింది ఇప్పుడు i ఈక్వల్ టు దీన్ని చేంజ్ చేయాలి అప్పుడు మనం వేస్తామంటే దీన్ని దానికి i ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది ఇప్పుడు ఇంటిగ్రల్ 5/6 5/3 ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఫస్ట్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఏంటి 5 అంటే సైన్ ఆఫ్ 5/6 ప్లస్ అప్పర్ లిమిట్ 5/3 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ బై కింద అంతేమ్మా రూట్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ 5/6 ప్లస్ 5/3 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ దీనికి అంతేమ్మా కాస్ ఆఫ్ 5/6 ప్లస్ 5/3 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ డిఎక్స్ ఇది రాసాను ఏం లేదు ఎక్స్ దగ్గర ఇది రాస్తాం ఇది రాసిన తర్వాత ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 5/6 ప్లస్ 5/3 చేస్తే మనకు ఖచ్చితంగా 5/x వస్తుంది అంటే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5/6 5/3 దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే సైన్ ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ బై ఎంతమ్మా సైన్ ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ కాస్ ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ డిఎక్స్ ఇది కాస్ ఇంక ఇట్లా వస్తే తెలుసు మనకు
ఇట్లా వచ్చింది అనుకో, సైన్ ఉంటే కాస్ అయితే కాస్ ఉంటే సైన్ అయితే మనకు తెలుసు. అప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది మళ్ళీ నెక్స్ట్ చూడు, ఇంటిగ్రల్ 5/6 5/3 ఇది ఏమవుతుంది, సైన్ ఉంటే 5/2 సైన్ 90 - అంటే కాస్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఉంటే ఏమవుతుంది మా కాస్ ఎక్స్ ప్లస్ ఇది మా సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడు ఇలా ఉండేది ఇలా మార్చుకుని ఇలా వచ్చింది. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అంటే I ప్లస్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5/6 5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇది మా ఇంటిగ్రల్ 5/6 5/3 స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు అమ్మా రెండు యాడ్ చేస్తే I ప్లస్ I 2I I ప్లస్ I 2I. ఇప్పుడు చూడమ్మా 2I అంటే ఇంటిగ్రల్ 5/6 5/3 రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ బై ఎల్సిఎం సేమ్ ఒకటే కాబట్టి రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది 2y ఇంటిగ్రల్ 5/6 ఇంటూ 5/6 బై 5/3 ఏం లేదు 1 ఇంటూ డిఎక్స్ 2 ఇంటూ డిఎక్స్. అంటే నువ్వు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సప్లై చేయాలి. అంటే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ ఉన్నట్టు అప్పుడు y వస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తాం. అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ చేసినప్పుడు 5/6 5/3 ఇప్పుడు 2i ఈక్వల్ టు ఎక్స్ 5/3/5/6. ఒక నుంచి ఇంకా ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది I ఈక్వల్ టు 5/12 అని గుర్తుపెట్టుకో. 5/12 ఎందుకు ఇక్కడ రూట్లు వచ్చాయి, ఇంతకుముందు రూట్ రాలే, రూట్ వస్తే 5/2 రూట్ రాకుంటే 5/4. ఇవి కంపల్సరీగా ఒకటి వస్తాయి అమ్మా, కంపల్సరీగా ఒకటి వస్తాయి. ఇంకోటి మీకు ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేస్తారు కాబట్టి రీసెంట్గా మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే మీరు క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా సరే ఇలా ఉంది అనుకో, ఇక్కడ రాకుండా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి ఇక్కడ నుంచి రాయండి అని ఒకటి వీడియో అప్లోడ్ చేశాను, చూసుకోండి మా. ఖచ్చితంగా ఇవి చూసుకోండి, పాస్ అవుతారు. తర్వాత ఇంకోటి బార్ ఉంది, ఆ బార్ కార్డు కూడా చూసుకోండి. అంటే మనకు బార్ అంటే ఏం లేదు, గ్రాఫ్ తర్వాత x యాక్సిస్ y యాక్సిస్ ఇస్తాడు, ఇలా లైన్ వేసి అది ఇస్తాడు, అయిపోతుంది. ఈ దీనిలో ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఓకేనా.